ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మత మార్పిడుల వ్యతిరేక చట్టం తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లో అనేక ఇటువంటి కన్వర్షన్ మాఫియాల్ని పోలీసులు పట్టుకుంటున్నారు, ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు, దానిపైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతోంది. తాజాగా ఆజంగఢ్ జిల్లా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ జిల్లాలోని అరూషా అనేటటువంటి గ్రామంలో ఒక మత మార్పిడి ర్యాకెట్, ఒక ఇంట్లో గులాబ్ చంద్ అనేటటువంటి ఒక ఇంటిలో, ఒక వ్యక్తికి చెందినటువంటి ఇంట్లో అతను క్రైస్తవుడు, ఒక 30 మందిని మతం మార్చేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు ఇరుగు పొరుగు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చారు. వాళ్ళని మతం మారుతున్న వ్యక్తుల్ని అడిగితే తమకు డబ్బు ఆశ చూపించారని చెప్పారు. దాంతో ఈ గులాబ్ చంద్ని, అతని వెంట ఉన్నటువంటి కన్వర్షన్ మాఫియాని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.